అమెరికాలో రాహుల్ గాంధీకి చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. దేశాన్ని కాంగ్రెస్ విభజించేందుకు కుట్ర చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరని ట్వీట్ చేశారు. అలాగే రాహుల్ వ్యాఖ్యలను తప్పుపట్టారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించేలా మాట్లాడడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని దుయ్యబడుతున్నారు. రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విదేశాలకు వెళ్లి భారత ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తారా అంటూ నిప్పులు జరిగారు. రిజర్వేషన్లపై నోటుకొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు సంజయ్. అలాగే రాహుల్ గాంధీ ఎన్నికల హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడటం లేదని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. ప్రధాని కాలేదని అక్కసుతో రాహుల్ దేశంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. మరోవైపు అమెరికాలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ సోనియా గాంధీ ఇంటి ముందు నిరసన చేపట్టింది బీజేపీకి మద్దతు ఇస్తోన్న ఒక గ్రూప్. భారత్లోని గురుద్వారాల్లో సిక్కులను తలపాగాలను ధరించనీయడం లేదన్న రాహుల్ కామెంట్స్ పై సిక్కు సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఢిల్లీలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపాయి. సిక్కుల మనోభావాలు దెబ్బతినేలా రాహుల్ మాట్లాడారంటూ సిక్కు సంఘాల నేతలు ఆరోపించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుండటంతో తాజాగా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు రాహుల్ గాంధీ. తాను రిజర్వేషన్లకు వ్యతిరేకిని కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను 50% మించి తీసుకువెళ్తామని వివరణ ఇచ్చారు.